హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీ యొక్క జియో ఫైబర్ సెటప్ బాక్స్ని మీ మొబైల్ నుంచి జియో హోమ్ యాప్ ద్వారా ఒక వర్చువల్ రిమోట్ లాగా ఎలా యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే మీ ప్లే స్టోర్ నుంచి జియో హోమ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు ఇక్కడ యాక్సెస్ అడుగుతుంది అనమాట. ఎలా యాక్సెస్ అంటే మనకి లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది, ఎలో చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క జియో ఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. సో ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేస్తే మీకైతే లాగిన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మై రిమోట్, అలాగే ఫొటోస్ కానీ, మై ఫైల్స్ కానీ, నెట్వర్క్ కానీ, ఇక్కడ అలాగే మై హోమ్ కానీ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మై రిమోట్ ఉంది కదా, సో ఈ మై రిమోట్ని జియో హోమ్ యాప్ ద్వారా మన జియో ఫైబర్ సెటప్ బాక్స్కి కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేయాలి అంటే మనకి రెండిట్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసి ఉంటుంది. అంటే మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేయాలి, అలాగే సెటప్ బాక్స్ కూడా బ్లూటూత్ ఆన్ చేయాలి. సేమ్ వైఫై నెట్వర్క్ కింద ఉండాలి, రెండు డివైస్ కనెక్ట్ అయి ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే యాక్సెస్ అడుగుతుంది అనమాట. యాక్సెస్ ఎలో చేయండి. ఎలో చేసిన తర్వాత సేమ్ అక్కడ మనకి సెటప్ బాక్స్ ఏదైతే ఉందో సో అది డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ సెటప్ బాక్స్ అనేది జియో హోమ్కి పేర్ అయిపోతుంది. నెక్స్ట్ మన సెటప్ బాక్స్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. నెక్స్ట్ మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేయాలనుకోండి, రిమోట్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ యాప్స్ మీద ఏదైనా ఏ యాప్ అని క్లిక్ చేస్తే మీకు టీవీలో అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ నాకు పక్కన టీవీ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనకి డిస్నీ హాట్స్టార్ అయితే ఓపెన్ అయింది. ఇలాగా మీరు ఏ యాప్ అయినా సరే డైరెక్ట్గా యాప్ మీద ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా టీవీలో యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. యాప్స్ ఆప్షన్ నుంచి ఓన్లీ యాప్స్ మాత్రమే ఓపెన్ చేస్తాము. ఒకవేళ కంటెంట్ ఓపెన్ చేయాలి అంటే యాప్లో ఉన్నటువంటి కంటెంట్ మనం చూడాలనుకుంటే నెక్స్ట్ నావిగేషన్కి వెళ్ళాలి. నావిగేషన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే సో మనకి క్లిక్ అయింది కదా, క్లిక్ అయిపోయి మనకి అక్కడ టీవీలో ఉన్నటువంటి కంటెంట్ అనేది మనకి లోడ్ అవుతుంది. రిమోట్లో ఉండే ప్రతి కీ అయితే ఈ యాప్లో అయితే డిస్ప్లే అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాను. సో యూట్యూబ్లో ఏంటంటే మనకి ఇక్కడ పైన కీబోర్డ్ ఉంటుంది కదా, సో కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే మనం అక్కడ టైప్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి మన వీడియోస్ ఏ వీడియో అయితే దాన్ని టైప్ చేసుకొని మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా టీవీలో కూడా టైప్ అవుతుంది మనం ఇక్కడ టైప్ చేసుకుంటే. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ లైక్ చేశారండి, ఎక్కువ మంది లైక్ చేస్తే మన వీడియో అనేది నలుగురికి షేర్ చేస్తుంది యూట్యూబ్. సో అంటే యూట్యూబ్ ఆల్గారిథం అలా వర్క్ అవుతుంది. అంటే మీకు యూస్ఫుల్ అయింది, మీకు నచ్చింది అని మీరు లైక్ చేస్తే అది నలుగురికి ఉపయోగపడేలాగా యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది అనమాట అందరికీ. సో ఇంకా నావిగేషన్లో అప్ అండ్ డౌన్, అలాగే లెఫ్ట్ రైట్, మనకి బ్యాక్, హోమ్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ అనమాట. సో ఈ రిమోట్ ఏంటంటే మనకి వీడియో ఏదైనా ప్లే చేసేటప్పుడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, లేకపోతే ఛానల్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవడానికి, పాస్ చేసుకోవడానికి, మ్యూట్ చేసుకోవడానికి, ఇలాగైతే మనకి ఈ కీస్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. చాలా సందర్భాల్లో మన ఇళ్లలో ఏంటంటే మనకి రిమోట్ కనిపించదు. సో చోట పెట్టి ఇంకో చోట ఎత్తడం, లేకపోతే రిమోట్ కనపడకుండా పోవడం ఏదో అవుతుంది. అలాంటి టైంలో ఏంటంటే మనం వెంటనే మొబైల్ ఓపెన్ చేసి జియో హోమ్ ఓపెన్ చేసి మనకి అందులో మనకి ఈ రిమోట్ కంట్రోల్స్ నుంచి మనకు కావాల్సినటువంటి టీవీ ఛానల్స్ కానీ, లేకపోతే ఓటీటీ యాప్స్ కానీ మనం డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే అలాగే యూజ్ చేసుకోవడానికి అయితే ఈ యాప్ చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కీప్యాడ్ ఉంటుంది. సో ఈ కీప్యాడ్ ద్వారా మన టీవీ ఛానల్స్ నెంబర్స్ ఉంటాయి కదా, సో ఆ నెంబర్స్ డైరెక్ట్గా ప్రెస్ చేస్తే టీవీ ఛానల్స్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గేమ్ ప్యాడ్. సో ఈ గేమ్ ప్యాడ్ ఏంటంటే మనం గేమ్స్ ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో జియో సెటప్ బాక్స్లో కొన్ని గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్ ప్యాడ్ ద్వారా ఈ గేమ్స్ అయితే మనం ఆడుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి జియో ఫొటోస్ అనమాట. సో మన మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ అనేవి మనకి టీవీలో డిస్ప్లే చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం కొన్ని మన స్టోరేజ్లో ఉన్నటువంటి ఇమేజెస్, అలాగే మనకి వీడియోస్ ఉంటాయి కదా, డిస్ప్లే అవుతుంది. సో మనం ఏదైనా ప్లే చేయాలనుకోండి, డైరెక్ట్గా మన ఫోటో మీద క్లిక్ చేసేస్తే అక్కడ అడుగుతుంది. అంటే మనం మొబైల్లో డిస్ప్లే అవ్వాలా, లేకపోతే సెటప్ బాక్స్ అనేది సెటప్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి టీవీలోనే మన మొబైల్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో, వీడియోస్ కానీ ఫొటోస్, అవి మనకి టీవీలో డిస్ప్లే అవుతాయి అన్నమాట. వీడియోస్ ప్లే చేసేటప్పుడు మనకి ఇక్కడ ట్రాక్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనకి వీడియో మీద క్లిక్ చేస్తే మనకి సెటప్ బాక్స్లో ప్లే అవుతుంది కదా, సో కింద మనకి ఆ వీడియో ట్రాక్ అనేది అంటే పాస్, ప్లే, అలాగే ఫార్వర్డ్, ఈ ఆప్షన్స్ అయితే మనకి కింద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మై ఫైల్స్. సో ఈ మై ఫైల్స్ నుంచి మనకి ఇదొక స్క్రీన్ షేరింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే క్రోమ్ క్యాస్ట్ లాగా, ఇన్బుల్ట్ క్రోమ్ క్యాస్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మన ఫైల్స్ అనేది డైరెక్ట్గా టీవీలోకి షేర్ చేసుకోవచ్చు స్క్రీన్ అనేది. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ, ఆడియో కానీ, లేకపోతే మనకి వీడియోస్ కానీ డైరెక్ట్గా మనకి టీవీలో ప్లే అవుతుంది అనమాట. అంటే క్రోమ్ క్యాస్ట్కి ఆల్టర్నేటివ్ లాగా యూజ్ అవుతుంది.
ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మానిటైజేషన్‌కి అయితే ఎలిజిబుల్ అవుతుంది. అంటే 500 సబ్స్క్రైబర్స్ అలాగే 3000 వాచ్ అవర్స్‌కి అయితే వస్తుంది. అంటే రెవెన్యూ రాకపోయినా గానీ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ ఇంకా 500 సబ్స్క్రైబర్స్ అలాగే 1000 వాచ్ అవర్స్ అయితే వచ్చేస్తాయి. మీరు లైక్ చేయాలి. అలాగే సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్‌ని. మై నెట్వర్క్ మాత్రం ఓపెన్ చేయకండి. సో, అది మీ వైఫై నెట్వర్క్ అనేది ఇష్యూ అయితది మళ్ళా. సో, నెక్స్ట్ ఇంకా మై హోమ్ ఉంటది కదా కింద. సో, మై హోమ్‌లో ఏంటంటే మనకి స్మార్ట్ డివైసెస్ ఉంటాయి కదా! సో, అంటే మనకి సీసీ కెమెరాస్ గానీ, లేదంటే వైఫైతో ఏవైతే కనెక్ట్ అయ్యి ఉంటాయో స్మార్ట్ డివైసెస్ అంటే వాటర్ హీటర్స్ గానీ, సో, ఇలాగా స్మార్ట్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేట్ చేసుకోవడానికైతే మై హోమ్ అనేది యూజ్ అయితది. ఫ్రెండ్స్ మై నెట్వర్క్ అనేది ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా! సో, అది ఓపెన్ చేస్తే ఏంటంటే మీకు వైఫై ఇష్యూ అనేది వస్తదనమాట. సో, మీరు అది వైఫై ఇష్యూ రాకుండా ఉండాలంటే దాన్ని మై నెట్వర్క్ అనేది ఓపెన్ చేయొద్దు. ఒకవేళ మీ వైఫై నెట్వర్క్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఎన్ని డివైస్‌లు కనెక్ట్ అయ్యి ఉన్నాయి, లేకపోతే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా గానీ, ఎస్ఎస్ఐడీ చేంజ్ చేయాలనుకున్నా గానీ, సో, అలాగే మీ జియో అకౌంట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మీ ప్యాక్ వ్యాలిడిటీ గానీ, అలాగే మీ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ గానీ, వీటన్నిటి గురించి అయితే మై జియో యాప్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.